హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గ్లోరీ తెలుగు. అందరికీ ఈ సేల్స్లో ఏ ఐఫోన్ కొనాలని ఒక చిన్న డౌట్ అయితే ఉంది. ఇప్పుడు ఆ డౌట్స్ని మనం ఈ వీడియోలో క్లియర్ చేసి ఫ్లిప్కార్ట్లో ఐఫోన్స్ మీద ఆల్రెడీ ప్రైజెస్ అయితే రివీల్ చేశారు. అవి చూసిన కాంచి చాలా మందికి ఏ ఐఫోన్ తీసుకోవాలని అర్థం కావట్లేదు. అయితే ఓన్లీ మనం ఈ వీడియోలో ఐఫోన్స్ గురించి అయితే చూద్దాం. ఈ వీడియోతో మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ డీల్ తీసుకుంటే ఐఫోన్ 14 ఇది మీకు ఫ్లిప్కార్ట్లో జస్ట్ 39,999 అయితే లభిస్తుంది. నెక్స్ట్ 15 అయితే మీకు ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉండదు, అంటే ఇది ఆఫర్స్లో అవైలబుల్గా ఉండదు. ఇది అమెజాన్లో, ఇది అమెజాన్ డేట్స్ అయితే సెప్టెంబర్ 17న రిలీజ్ చేస్తుంది. అప్పటిదాకా మనం ఆగాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి ఐఫోన్ 16 బ్యానర్స్ అయితే ఆల్రెడీ రివీల్ చేశారు. ఇది కూడా 51,999కి వస్తుంది అన్నట్టు బ్యానర్లో అయితే పెట్టారు. ఒకవేళ మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే మీకు ₹1000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. అలానే క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. 2,500 వరకు మీకు క్యాష్ బ్యాక్ కూడా రావచ్చు. దీని ఎఫెక్టివ్ ప్రైస్ అయితే ₹48,399 అన్నట్టుగా అయితే అందులో ఈసారి వీళ్ళు ప్రో మోడల్స్ మీద కూడా ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. ఇలాంటి ఆఫర్స్ ఎప్పుడు ఇవ్వరు. ఈసారి ప్రో మోడల్స్ అయితే హ్యూజ్ డిస్కౌంట్ తో అయితే లభిస్తున్నాయి. ఫస్ట్ మనం ఐఫోన్ 16 ప్రో చూసుకున్నట్లయితే 69,999 అని బ్యానర్ లో చెబుతున్నారు. 16 ప్రో మ్యాక్స్ వచ్చేసి 89,999 అయితే లభిస్తుంది. వీళ్ళు రివీల్ చేసిన ప్రైజెస్ అయితే ఇవి. అందరికి ఒక డౌట్ అయితే వస్తుంది, ఈ ప్రైస్ కి ఏ మోడల్ వస్తుందని. బేస్ మోడల్స్ అయితే 128GB నుండి స్టార్ట్ అవుతుంది. ఈ ప్రైస్కి వీళ్ళు బేస్ మోడల్స్ అయితే ఇస్తారు. అవి 128GB నుండి అయితే స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి 15 ప్రో అండ్ 15 ప్రో మ్యాక్స్. అసలు అవి ప్రొడక్షన్లోనే లేవు. ఇవి ఆఫర్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉండవు. ఇవి ఆఫర్స్లో అయితే రావు. ఒకవేళ మీరు కొనాలనుకుంటే 16 ప్రో అండ్ 16 ప్రో మ్యాక్స్ అయితే కొనాల్సి ఉంటుంది. 15 ప్రో మ్యాక్స్ అయితే మనకి ఇక దొరకవు. అవి ప్రొడక్షన్ కూడా ఆఫ్ చేశారు. ఈ వీడియో చూసిన వెంటనే అందరూ పోయి కొనొచ్చా అనుకుంటారు, కానీ కొనలేదు. ఎందుకంటే ఇవి సేల్స్ కి డేట్స్ అనేవి ఇచ్చారు. ఒకవేళ మీరు ప్లస్ మెంబర్స్ అయితే మీకు 21st మిడ్ నైట్ నుంచి అయితే మీకు బిగ్ బిలియన్ డే సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. ఒకవేళ మీరు ప్లస్ మెంబర్స్ కాదనుకోండి, మీకు 22nd మిడ్ నైట్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. ఏవైతే హాట్ ఫోన్స్ ఉంటాయో 16 ప్రో మ్యాక్స్ లాంటివి, అవైతే మీరు 21st నైట్ లూట్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉంటుంది. లేదంటే 22nd మీకు అవి అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. బెటర్ మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర ప్లస్ మెంబర్షిప్ ఉంటే తీసుకోండి. అందులో నుంచి లాగిన్ మీరు కొనుక్కోవచ్చు. మీరు సేల్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు ఒక రోజు ముందే. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అదేంటంటే 16 ప్రో తీసుకోవాలా లేదంటే 17 తీసుకోవాలా అని. ఒకవేళ నా దగ్గర పర్సనల్గా 50 to 60K ఉంటుంది, నేనైతే డైరెక్ట్గా ఐఫోన్ 16 ప్రోకి అయితే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రో మోడల్స్లో ఉన్న ఫీచర్స్ బేస్ మోడల్ అసలు ఎప్పుడు ఉండవు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే బిల్డ్ క్వాలిటీ 16 ప్రోలో బిల్డ్ క్వాలిటీ అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది. బేస్ మోడల్ ఒక విధంగా ఉంటుంది, ప్రో మోడల్స్ ఒక విధంగా. ఇది మీకు డైలీ యూసేజ్ లో చాలా బాగా అర్థమవుతుంది. అలానే కెమెరాలో కూడా ప్రో మోడల్స్ లో టెలిఫోటో లెన్స్ అయితే యాడ్ అవుతాయి. బేస్ మోడల్ లో ఈ కెమెరా టెలిఫోటో లెన్స్ అయితే ఐఫోన్ 16 ప్రో 4K 120 FPS లో అయితే మనం వీడియోని రికార్డ్ చేసుకోవచ్చు. బేస్ మోడల్ అయితే 4K 60 వరకే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే 17 కన్నా 16 ప్రో బెటర్ ఆప్షన్ అవుతుంది. తీసుకోవాలనుకుంటే 16 ప్రోకి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. మిగతాది మీ ఇష్టం. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నా ఈ బడ్జెట్ కి అయితే వచ్చేద్దాం. ఈ బడ్జెట్ లో చాలా మంది ఏ ఫోన్ తీసుకోవాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. 40 to 50K బడ్జెట్ లో చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ ఫోన్ తీసుకోవాలి, 15, 14, 16. ఈ బడ్జెట్ లో చాలా మంది వాళ్ళ డ్రీమ్ ఐఫోన్స్ కోసం కూడా మనీ సేవ్ చేసుకొని ఈ బడ్జెట్ లో కొందాం అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఏ ఫోన్ తీసుకోవాలంటే, ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్ గా 50,000 అయితే 3 ఫోన్స్ అయితే సేల్ అవుతాయి. 14, 15, 16. 14 అయితే 39,999 లభిస్తుంది. 15 అయితే ఇంకా రివీల్ కాలేదు. నాకు తెలిసి 40 to 45K మధ్యలో అయితే 16 48కి ఇస్తున్నారు. కాబట్టి మనం 15 45 లోపల అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నా ఆప్షన్ అయితే ఈ 3 ఫోన్లు తీసుకోవడం మంచిది. ఎందుకంటారా, 14, 15 గురించి తెలుసుకుందాం. 14 2022లో లాంచ్ అయింది. 15 2023లో లాంచ్ అయింది. వీటి మధ్యలో డిఫరెన్స్ చూసుకుంటే మెయిన్ గా 14 ఓల్డ్ నాచ్ అయితే ఉంటుంది. 15 లో డైనమిక్ ఐలాండ్ అయితే తీసుకొచ్చింది. ఇంకొక మేజర్ చేంజ్ ఏంటంటే 14 లో లైట్నింగ్ పోర్ట్ అయితే ఉంటుంది. 15 లో అయితే టైప్ సి పోర్ట్ అయితే వస్తుంది. మిగతా అన్ని ఫోన్లకి 15 సిరీస్ కాంచి పైకి అన్ని ఫోన్లకి టైప్ సి పోర్ట్ అయితే లాంచ్ చేశారు. కెమెరాస్ కూడా చేంజ్ అవుతాయి. 14 లో వచ్చేసి 12MP ప్రైమరీ కెమెరాతో వస్తుంటే 15 లో వచ్చేసి 48MP ప్రైమరీ కెమెరాతో వస్తాయి. వైడ్ యాంగిల్ మరియు ఫ్రంట్ కెమెరా రెండింటిలో సేమ్ ఉంటుంది. ప్రాసెసర్ కూడా చేంజ్ అవుతుంది. 14 లో వచ్చేసి A15 చిప్ తో అయితే లభిస్తుంది. 15 వచ్చేసి A16 చిప్ తో అయితే లభిస్తుంది. అండ్ ఇంకొకటి, జనరేషన్ మారుతాయి కాబట్టి 15 లో 1 year ఎక్స్ట్రా అప్డేట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రెండు ఫోన్లు అయితే 14 కన్నా 15 అయితే బెస్ట్ అవుతుంది. ఇప్పుడు 15 అండ్ 16 చూసుకుందాం. 15 కి 16 కి మధ్యలో మేజర్ అప్డేట్స్ అయితే వచ్చాయి. అదే యాపిల్ ఇంటెలిజెన్సీ, యాపిల్ ఏఐ. ఫ్యూచర్ లో వచ్చే ఏ అప్డేట్స్ 15 కి రావు, ఓన్లీ 16 కి మాత్రమే వస్తాయి. 16 సిరీస్ కాంచి పై మేజర్ అప్డేట్ వచ్చేసి 15 లో ఎలక్ట్ స్లైడర్ అయితే ఉండే, ఇప్పటి నుంచి అది అవ్వకూడదు. ఎందుకంటే దాని ప్లేస్ లో యాక్షన్ బటన్ అయితే అంతేకాకుండా కెమెరా కంట్రోల్ ఒక బటన్ కూడా తెచ్చారు. అలానే కెమెరా షేప్స్ కూడా చేంజ్ అవుతాయి. అలానే ర్యామ్ లో కూడా చేంజెస్ అయితే చూడొచ్చు. 14, 15 లో 6GB ర్యామ్ అయితే వస్తుంది. 16 లో అది 8GBకి అయితే పెంచారు. మెయిన్ ప్రాసెసర్ అయితే బిగ్ చేంజెస్ అయితే మనం చూడొచ్చు. 15 లో అయితే A16 చిప్ అయితే వస్తుంది. అది 16 లో అయితే డైరెక్ట్ 18 చిప్ కి అయితే వెళ్ళిపోయారు. మధ్యలో 17 అయితే ఏం లేదు. ఈ ప్రాసెసర్ చాలా పవర్ఫుల్. ఎందుకంటే వాళ్ళు తెచ్చే ఏ అప్డేట్స్ అన్ని ఈ ఫోన్ హ్యాండిల్ చేయాలి కాబట్టి. ఎందుకంటే
వాళ్ళు డైరెక్ట్ ఆ ప్రాసెసర్కి వెళ్ళారు. వాళ్ళు తెచ్చే ఏ అప్డేట్స్ అన్ని ఈ ఫోన్ హ్యాండిల్ చేయాలి కాబట్టి ప్రాసెసర్ కూడా గట్టిగా ఉండాలి కాబట్టి అందుకే వాళ్ళు ప్రాసెసర్ని గట్టిగా చేశారు. 15 కన్నా 16 చాలా బెటర్. ఎందుకంటే మా అంటే ఒక 10,000 మాత్రమే డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు 16కే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. 15 కన్నా అని అప్డేట్స్ మాత్రం 16లో చాలా ఉన్నాయి. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్గా 50,000 అయితే ఐఫోన్ 16కి వెళ్ళిపోండి. ఎందుకంటే చాలా అప్డేట్స్ అయితే అందులో ఉన్నాయి. 15లో ఏం రావు. లేదా నా దగ్గర ఇంకొంచెం నేను ఎక్స్టెండ్ చేసుకోగలుగుతాను బడ్జెట్ అంటే 16 ప్రోకి వెళ్ళిపోవడం ఇక ఉత్తమం. అందులో మీరు ఇంకా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఈ మొబైల్స్ అయితే తీసుకుని ఇంకా మిగతాది మీ ఇష్టం ఏ ఫోన్ తీసుకుంటారా అన్నది. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. అలాంటి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం.